ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పల్లవి మదన్ ని కలవడానికి హోటల్ కి వెళ్ళిందని తెలిసాక ఎందుకు వెళ్తుందో తెలుసుకోవాలనుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలిసింది. వాడు పల్లవి జీవితాన్ని నాశనం చేయడానికి పిలిచాడని. వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. వాడిని పల్లవి తోసేసి వెళ్ళిపోయింది. అప్పుడే నా మైండ్లో ఒక అద్భుతమైన ఆలోచన మెదిలింది. ఇప్పుడు వాడిని చంపేస్తే ఆ నేరం పల్లవి మీద పడుతుందని, దాని పీడ విరగడవుతుందని. అందుకే అక్కడే వాడిని చంపేశాను. ఇప్పుడేమంటావు వదినా? అమ్మా నాకేం తెలీదమ్మా, నన్ను నమ్ము. పల్లవి నన్ను కావాలని ఇరికిస్తుంది. ఫేక్ వీడియో చేయించి నన్ను నేరస్తురాలు చేస్తుంది. దాని మాట నమ్మద్దమ్మా. అమ్మా ప్లీజ్. అసలు నువ్వు మనిషివా పశువనే? ఒక మనిషి ప్రాణం తీసే అంత రాక్షసివా నువ్వు? నువ్వు నా కడుపున పుట్టేవని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. నాన్న మీరైనా నా మాట నమ్మండి. నేను ఆ హత్య చేయలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నాకేమీ తెలీదు అంటూ నన్ను మాట్లాడనిచ్చేదాను కాదు. నువ్వు పల్లవిని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. మైండ్తో కాదు కార్తీక్, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఎలా ఆలోచించాలో నా తమ్ముడికి బాగా తెలిసిన అన్న. అయినా నీ సమస్య ఏం నాన్న? ఒక క్రిమినల్ని వెనకేసుకొస్తున్నావు, ఏం అనిపించట్లేదు? పల్లవి దోషి అని ఇంకా కోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇస్తుంది. త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తుంది. ఆ పల్లవి హత్య చేసిందని అన్ని ఆధారాలు చెప్తూ ఉంటే మనసు పెట్టి ఆలోచించు, మంచి వాస్తులో ఉండి ఆలోచించు అంటావేంటి? అయితే సైలెంట్గా ఉన్నానా? ఇప్పుడు కూడా అంతే. నాకేం తెలుసు? ఎప్పట్లాగే మౌనంగా ఉండడం తప్ప. నాన్న కార్తీక్ వచ్చావా? చూడు కార్తీక్, ఈ పల్లవి మదన్ని చంపేసి ఆ నేరం నా మీద వెయ్యాలని చూస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.